जाम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ఆదరమొప్ప అద్రిసుతా హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నందవేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ ఆదరమొప్ప మ్రొక్కిడుదు. క్షోణితలంబునన్ నుదురు సోకగ మ్రొక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందరవేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్తవశీకరణైక వాణికి నక్షదామ శుకవారిజ పుస్తక రమ్యపాణికిన్ క్షోణితలంబునన్నుదురు సోకగ మృక్కిను తింతు. ప్రాంశుపయోదనీలతనుభాసితున్ ఉజ్వల దండధారు పింగాంసు సటాఛటాభరణు ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణమృగ చర్మాంబర కృత్యు భారతీ వంశ వివర్ధనున్ త్రిదశ వందితున్ సాత్యవతేయుగొల్చదన్. సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసి ఒంటి ఓవను ఓహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగ వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్నట్టి భూతమయున్ మ్రొక్కెద బాదరాయణిన్ తపోధన్యాగ్రణిన్ ధీమణిన్. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకున్ భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకున్ కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ మహానందాంగనాడింభకున్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో మత్కార్యం సాధయ ప్రభో. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. విశాఖ నగరంలో పరమహంస పరివ్రాజక చక్రవర్తి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దివ్య కరార విందముల ద్వారా విశాఖ నగరానికి మన ఆంధ్ర ప్రాంతానికి విచ్చేసినటువంటి శారదా రూపంలో విచ్చేసినటువంటి రాజశ్యామల అమ్మవారికి పాదార విందములకు మున్ముందుగా అభివందనములు, నమస్కార శతములు తెలియజేసుకుంటూ
స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్తరాధికారులైనటువంటి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వాముల వారి ద్వారా మన యావత్ భారతదేశంలోనూ కూడా వారి యొక్క ఈ శారదాపీఠం కార్యక్రమముల ద్వారా హైందవ ధర్మం, సనాతన ధర్మం, వైదిక ధర్మం విశ్వవ్యాప్తం అవుతున్నది. అటువంటి విశ్వవ్యాప్తమవుతున్నటువంటి హైందవ ధర్మానికి, వైదిక ధర్మానికి, సనాతన ధర్మానికి మూలభూతమైనటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో, శారదా రూపంలో ఉన్నటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో వారి యొక్క దివ్య వైభవానికి మనం కీర్తించుకుంటూ ఆ స్వామి అమ్మవారి యొక్క దివ్య వైభవాన్ని గురించి మనం ముచ్చరించుకుందాం. విశాఖపట్టణంలో పరమహంస పరివ్రాజక చక్రవర్తి ద్వారా ప్రతిష్ఠింపబడినటువంటి, తీసుకురాబడినటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో శారదా రూపంలో ఉన్నటువంటి ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క దివ్యమైన వైభవానికి ప్రథమ సాక్షిని నేనే. ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడ దేవీ భాగవత పారాయణం చేయడానికి, దేవీ భాగవత ప్రవచనానికి చేయడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆదేశానుసారంగా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి శరన్నవరాత్రులు 9 రోజుల్లోనూ కూడా దేవీ భాగవత పారాయణం, సాయంత్రం ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. నిర్వహించి ఈ 9 రోజులు కార్యక్రమాలు అయ్యి నిర్వహించి ఇక్కడి నుంచి వెళ్ళిన మరుసటి క్షణమే అనుకోకుండా నా యొక్క ఊహలలో, భావనల్లో ఆ శారదాదేవి యొక్క స్తోత్రం చేయాలనేటువంటి అనేకమైనటువంటి శ్లోకములు అనుకోకుండా అలవోకగా నా భావనల్లో కలిగాయి. అలా కలిగినటువంటి అనేకమైనటువంటి భావనలను అనేకమైనటువంటి శ్లోకాలుగా ఆవిర్భవించినప్పటికీ అందులో ప్రధానముగా నక్షత్ర రూపముగా, నక్షత్రమాలగా ఆ శారదా రూపిణి అనేటువంటి శ్యామల అమ్మవారి యొక్క దివ్య స్తోత్రాన్ని, నా ఊహల్లో వచ్చినటువంటి స్తోత్రాలని స్వామివారికి, అమ్మవారికి కూడా మున్ముందుగా సమర్పించుకుంటుంటే ఈ స్తోత్ర రూపంలోనే రాజశ్యామల అమ్మవారి యొక్క శారదా రూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారి యొక్క దివ్యమయమైనటువంటి వైభవం మనకి కనులు కట్టినట్టుగా కనిపిస్తుంది. నీలోత్పల నిభాం దేవీం, నీలోత్పల నిభాం దేవీం విశాఖాపీఠ సంస్థితాం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. రాజశ్యామల అమ్మవారు, శారదా రూపంలో ఉన్నటువంటి రాజశ్యామల అమ్మవారు ఎలా ఉంటుందయ్యా అంటే, నీలోత్పల నిభాం దేవీం, నీలవర్ణముతో ఉండేటువంటి ఉత్పలం ఏ విధంగా అయితే ఉంటుందో అదే కాళిదాసు మహాకవి కూడా చెబుతాడు. మహేంద్ర నీల జ్యుతి కోమలాంగీమని, అంటే ఇంద్రనీలమణి ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉంటుందో శ్యామలామ్మవారు ఆ విధంగా ప్రకాశిస్తుంది అని. కాబట్టి మహేంద్ర నీల జ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి అంటారు కాళిదాసు మహాకవి. అవే విధంగా నీలోత్పల నిభాం దేవీం విశాఖాపీఠ సంస్థితాం, విశాఖ నగరంలో శారదా పీఠంలో వేంచేసి ఉన్నటువంటి శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. రాజశ్యామలయే శారదా రూపిణిగా ఇక్కడ విచ్చేసి ఉన్నారు, వేంచేసి ఉన్నారు. మనందరినీ కూడా అనుగ్రహించడానికి అనుగ్రహ రూపంలో, శారదా రూపంలో మన కన్నుల ముందు ప్రత్యక్షమై ఉన్నారు. కాబట్టి అటువంటి శారదా రూపంలో ప్రత్యక్షమై విశాఖ పీఠంలో వెలిసి ఉన్నటువంటి ఏ శ్యామలా అమ్మవారైతే ఉన్నారో ఆ శ్యామలా అమ్మవారిని నేను శరణు పొందుతున్నాను. ఇంకా ఎటువంటిదట ఆ శ్యామలా అమ్మవారంటే చెప్తున్నాను. స్వరూపానంద రూపాంచ స్వాత్మానంద స్వరూపిణీం శారదా రూపిణీం దేవీం
శ్యామలాం శరణం వ్రజేతు. ఇక్కడ స్వరూపానంద రూపం, స్వాత్మానంద రూపిణి అనేటువంటివి రెండింటికి కూడా రెండు అర్థాలు ఉన్నాయి. అంటే స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఎవరైతే ఉన్నారో వారి రూపంలోనే ఇక్కడికి శారదాదేవి రాజశ్యామలాదేవి ఇక్కడ నడయాడుతూ ఉంది అనేటువంటిది ఒక అర్థం. రాజశ్యామల పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల తన యొక్క స్వరూప ఆనంద స్వరూపం ఏదైతే ఉన్నదో, నిజ ఆనంద స్వరూపం ఏదండి? అద్వితీయమైన, అలౌకికమైన, అనివద్యమైనటువంటి, చెప్పడానికి వీలు లేనటువంటి అలౌకికమైనటువంటి ఆనందం ఏదైతే ఉన్నదో దాన్ని బ్రహ్మానందము అంటారు. ఆ బ్రహ్మానంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మానందం స్వరూపం పొంది ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మన విశాఖ పీఠంలో వెలిసినటువంటి రాజశ్యామల అయినటువంటి ఏ శారదామాత అయితే ఉన్నదో ఆ శారదామాత రూపంలో ఇక్కడ నడయాడుతూ ఉంటుంది అని అర్థం. కాబట్టి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారి రూపంలోనూ పరబ్రహ్మ యొక్క ఆనంద స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ ఆనందము యొక్క స్వరూపము ఏ విధంగా ఉంటుందో, రూపం ఆనందం అనేటువంటి దానికి అనుభవిస్తే కానీ తెలియదు. అనుభవేక వేద్యం ఆనందం అనేటువంటిది. కాబట్టి అది అనుభవించదగినటువంటిదే కానీ ఇలా ఉంటుంది, దీనికి కన్ను ముక్కులు చెవులు ఇలా ఉంటాయని చెప్పనికి ఒక రూపం ఉంటుందని వర్ణించి చెప్పడానికి వీలు లేనటువంటిది ఆనంద స్వరూపం. అటువంటి ఆనంద స్వరూపానికి రూపం ధరిస్తే ఎలా ఉంటుంది అంటే మన శారదాపీఠంలో వెలిసినటువంటి శారదామ్మవారిలా ఉంటుంది అని ఒక అర్థం. అదేవిధంగా స్వాత్మానంద స్వరూపిణి, ఇక్కడ ఉత్తరాధికారులైనటువంటి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క రూపంలో శారదామాత ఇక్కడ నడయాడుతూ ఉంది అనేటువంటిది ఒక అర్థమైతే, స్వాత్మానందం అంటే మహర్షులు యోగులు అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు, ఏ స్థితిలోకి వెళ్ళాలంటే తన ఆత్మతోటి తాను రమించగలిగినటువంటి స్థితికి వెళ్ళాలి. అటువంటి వాళ్ళను మాత్రమే పరమహంస పరివ్రాజక చక్రవర్తులు అంటారు, మహాయోగులు అంటారు, యోగ విద్యా నిష్ఠా తత్పరులు అంటారు, యోగ విద్యా వరిష్ఠులు గరిష్ఠులు అని కూడా అంటారు. ఆత్మ యందు రమించగలిగినటువంటి వాళ్ళు. అందుగురించి స్వాత్మానందమునందు తన యొక్క ఆనందం ఏదైతే ఆనంద స్వరూపమైనటువంటి ఏ పరబ్రహ్మ అయితే తనలో ఉన్నారో తనలో ఉన్నటువంటి ఆ స్వాత్మానందంలో రమించగలిగినటువంటి యోగి పుంగవులు ఎవరైతే ఉన్నారో ఆ యోగి పుంగవుల యొక్క రూపంలో శారదారూపిణి అయినటువంటి రాజశ్యామలామ్మవారు ఇక్కడ నడయాడుతూ ఉంది. కాబట్టి స్వరూపానంద స్వరూపము స్వాత్మానంద స్వరూపమైనటువంటి ఏ శారదామాత అయితే ఉన్నదో ఆ శారదామాతని శరణం పొందుతున్నాను. కాబట్టి స్వరూపానంద రూపాంచ స్వాత్మ ఆనంద స్వరూపిణీ శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇంకా అమ్మవారి యొక్క వైభవం ఏమిటి అంటే సర్వ విద్య ప్రదాత్రీంచ సర్వానుగ్రహకారిణీ శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. సమస్తమైనటువంటి విద్యలకు నెలవైనటువంటి తల్లి ఆవిడ. ఎందుకంటే రాజశ్యామల అమ్మవారు దశమహావిద్యలలో ఒకరు. మహావిద్య అంటే దేన్నంటారు అంటే ఐహికమైనటువంటి పారలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి సుఖాన్ని పొందడానికి చెప్పబడేటువంటి ఉపాసనా మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని మహావిద్య అంటారు. అటువంటి మహావిద్యలు 10 ఉన్నాయి. వాటిని దశమహావిద్యలు అంటారు. ఆ దశమహావిద్యలలో ఒక స్వరూపము శ్యామల అమ్మవారి యొక్క స్వరూపం. ఆ దశమహావిద్యలు ఏమిటంటే దశమహావిద్యలలో మొట్టమొదటి రూపము కాళీ అమ్మవారు, రెండవది తారా, మూడవది చిన్నమస్త, నాలుగవది షోడశి, ఐదవది భువనేశ్వరి, ఆరవది త్రిపుర భైరవి,
ఏడవది ధూమావతి, ఎనిమిదవది బగలాముఖి, తొమ్మిదవది మాతంగి, 10వది కమల. వీటిని దశమహావిద్యలు అంటారు. అంటే ఇహపర సాధకమైనటువంటి బ్రహ్మానందాన్ని, లౌకికమైనటువంటి ఆనందాన్ని పొందడానికి ఏ విధమైనటువంటి ఉపాసనా మార్గం ఉందో ఆ ఉపాసనా మార్గాన్నే మహావిద్య అంటారు. వీటిని మహావిద్యలు అంటారు. ఈ మహావిద్యల్లో చెప్పినటువంటి ఇప్పుడు 10 పేర్లు చెప్పాను నేను. ఈ 10 పేర్లలో మరి శ్యామల అనేటువంటి రాజశ్యామల అనే పేరు లేదే, శారద అనే పేరు కూడా లేదే. మరి కాబట్టి దశమహావిద్యలలో మనం మీరుందని ఎలా చెబుతున్నారు అంటే, ఈ చెప్పబడినటువంటి పేర్లలో మాతంగి అనేటువంటి పేరు ఏదైతే ఉన్నదో ఆ మాతంగి పేరుయే రాజశ్యామల యొక్క పేరు. కాబట్టి రాజశ్యామల అమ్మవారు, శారదా రూపిణి అనేటువంటి ఏ రాజశ్యామల అమ్మవారు అయితే ఉన్నారో ఆవిడ దశమహావిద్యలలో ప్రధానమైనటువంటి శ్యామలా రూపిణి, మాతంగి రూపిణి అనేటువంటి అమ్మవారు. కాబట్టి సర్వ విద్యా ప్రదాత్రీంచ, కాబట్టి ఇహపరసాధకమైనటువంటి సమస్తమైనటువంటి సుఖాలని కలిగించడానికి ఉపాసనా మార్గములైనటువంటి ఏ మహావిద్యలైతే ఉన్నాయో ఆ మహావిద్యలను అన్నింటినీ కూడా ఇవ్వగలిగినటువంటి ఏకైక మాత ఎవరైనా ఉన్నారు అంటే ఆవిడ రాజశ్యామల అమ్మవారు. కాబట్టి సర్వ విద్యా ప్రదాత్రీంచ సర్వకానుగ్రహకారిణి. అలాగే విద్యలు ఇస్తుందని అనుకోవడమే కాకుండా అందరినీ అనుగ్రహిస్తున్నది తల్లి. అంటే తాన్ని నమ్మిన వారిని నమ్మని వారిని అందరినీ కూడా అనుగ్రహించేటువంటి, ఏ విధంగాను మూకం కరోతి వాచాలం మంగుల్లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద శంకరం అంటారు. అందుగురించి మోగవాణ్ణి కూడా మహాకవిని చేయగలిగినటువంటి దివ్యమైనటువంటి శక్తి సంపన్నురాలు రాజశ్యామలా స్వరూపిణి, శారదా రూపిణి అయినటువంటి రాజశ్యామలా మాత. అదేవిధంగా అంగవైకల్యం కలిగినటువంటి, కాళ్ళు చేతులు లేనటువంటి వాడు కూడా పర్వతం ఎక్కగలిగినటువంటి శక్తిని ప్రసాదించగలిగినటువంటిది. అంటే ఇహపరసాధకమైనటువంటి జ్ఞానాన్ని, లౌకికమైనటువంటి శక్తిని కూడా ప్రసాదించగలిగినటువంటి ఏకైక స్వరూపిణి, అందరినీ అనుగ్రహించేటువంటి తల్లి, మాతృస్వరూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారిని శరణు వేడుతున్నాను. సర్వ విద్యా ప్రదాత్రీంచ సర్వానుగ్రహకారిణీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. మాతంగీం మంత్రిణీం దేవీం మంత్రయంత్రస్వరూపిణీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం మాతంగీం, మాతంగ కన్యాం మనసా స్మరామి అంటారు కాళిదాసు గారు కూడా. అందుగురించి రాజశ్యామల అమ్మవారికి ప్రధానమైన పేరు మాతంగి అని. అందుకోసమే లలితా సహస్రనామములలో కానీ శ్యామలాదేవి పేరు కానీ ఈ మనకి రాజశ్యామల పేరు కానీ కనిపించదు. మనకు కనిపించేది ఏది కనిపిస్తుంది అంటే లలితా సహస్రనామంలో మాతంగి, మంత్రిని అనేటువంటి నామాలే కనిపిస్తాయి. అందుగురించి ఆ మాతంగి అనేటువంటి పేరు అమ్మవారికి ఎలా వచ్చింది అని చెప్పుకోవాలనుకుంటే, మతంగ అంటే పరమశివుడు అని అర్థం ఉన్నది. కావని పరమశివుని యొక్క శక్తి కాబట్టి, శివ స్వరూపిణి కాబట్టి ఆవిడికి, అంటే శివుని సంబంధమైనటువంటి శక్తి కాబట్టి మాతంగి, మతంగునికి సంబంధించినటువంటి శక్తి కాబట్టి మాతంగి, కాబట్టి శివ స్వరూపిణి అయినటువంటి అమ్మ అని అర్థం. అంతేకాకుండా మతంగ మహర్షి అమ్మవారిని గురించి తపస్సు చేసి, నీవు నాకు కుమార్తెగా జన్మించాలని చెప్పని వరంగా కోరితే ఆ మతంగ మహర్షికి కుమార్తెగా ఆ అమ్మవారు జననం పొందింది. కాబట్టి మతంగ మహర్షిని అనుగ్రహించినటువంటి మాత కాబట్టి మాతంగి అని పేరు వచ్చింది. కాబట్టి మాతంగీం మంత్రిణీం, లలితా సహస్రనామంలో కూడా మంత్రిణి అని ఉంటుంది, మంత్రిణ్యంబా విరచిత అని చెప్పని. అంటే
మంత్రిని స్వరూపం అంటే ఎవరయ్యా అంటే రాజశ్యామల అమ్మవారు. ఎందుకనంటే శ్రీచక్రాన్ని అధిరోహించి భండాసుర వధోన్ముక్తురాలైనటువంటి లలితామాత యుద్ధానికి సన్నద్ధమై వెళ్తోంది. వెళ్తుంటే హఠాత్తుగా అసంకల్పంగా ఆ అమ్మవారి యొక్క లలితా అమ్మవారి శరీరం నుండి 2 శక్తులు బయటకు వచ్చాయి. ఆ 2 శక్తులలోనూ ఒక శక్తి స్వరూపిణి శ్యామల అమ్మవారు, మరొక శక్తి స్వరూపిణి వారాహి అమ్మవారు. ఈ శ్యామల అమ్మవారికి ఆవిడ ఏం చేసింది అంటే, ఈ శ్యామల అమ్మవారు సప్తావరణ రథారూఢమై ఈవిడ, గేయ చక్ర రథారూఢ ఈవిడ శ్యామల అమ్మవారు. 5 ఆవరణములతో కూడినటువంటి రథారూఢ వారాహి అమ్మవారు. గేయ చక్ర రథారూఢ అయినటువంటి ఈ శ్యామల అమ్మవారికి ఆవిడ ఏం చేసింది అంటే, మొత్తం శ్రీనగర సామ్రాజ్యాన్నంతని కూడా పరిపాలించేటువంటి రాజ్య పాలనాధికారాన్ని లలితా అమ్మవారు శ్యామల అమ్మవారికి దారాదత్తం చేసింది. అందుగురించి మంత్రాంగం అంతా కూడా శ్రీనగర పరిపాలనకి, అంటే లలితా మహాసామ్రాజ్ఞి యొక్క పరిపాలనలో సమస్తమైనటువంటి లోకాలని పరిపాలించడానికి కావలసినటువంటి ఏ తెలివితేటలైతే ఉన్నాయో, ఏ రూపకల్పన అయితే ఉన్నదో, ఏ మంత్రాంగం అయితే ఉన్నదో, ఏ బుద్ధి వైసిద్ధ్యం అయితే ఉన్నదో, ఏ సిద్ధి ప్రధానమైనటువంటి అంశమైతే ఉన్నదో, వాటినన్నింటినీ కూడా లలితా అమ్మవారికి చెప్పేది ఎవరయ్యా అంటే రాజశ్యామల అమ్మవారు, మాతంగి అమ్మవారు. కాబట్టే ఆవిడ్ని మంత్రిని అన్నారు. అంటే మంత్రాంగమును నడిపేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మంత్రిని అంటారు కదా. కాబట్టి మాతంగీం మంత్రినీం దేవీం అంటే శ్రీనగర పాలిక అయినటువంటి ఏ లలితా అమ్మవారైతే ఉన్నారో ఆ లలితా అమ్మవారికి మంత్రాంగమును నడిపి సమస్తమైనటువంటి రాజ్యభూ, లలితా సహస్రనామంలో కూడా చెప్పారు, సమస్తమైనటువంటి రాజ్యపాలనాధికారాన్ని కూడా శ్యామల అమ్మవారికి దారాదత్తం చేసి నీ యొక్క ఇష్టం ప్రకారంగా, నీ యొక్క మంత్రాంగం ప్రకారంగా ఈ శ్రీనగర మహాసామ్రాజ్యాన్నంతని పరిపాలించవలసింది అని చెప్పని పరిపాలిస్తూ ఉంటే, ఆవిడ మంత్రాంగం చేస్తూ ఉంటే చూసి ఆనందిస్తూ లలితా అమ్మవారు ఉంది అని చెప్పని లలితా సహస్రనామాల్లో మనకి 2-3 నామాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుగురించి మాతంగి స్వరూపిణి అయినటువంటి మంత్రిని స్వరూపిణి అనేటువంటి పేరుతోటి మనకి కనిపిస్తుంది. కాబట్టి మాతంగీం మంత్రినీం దేవీం మంత్రయంత్ర స్వరూపిణీం. అమ్మవారికి ప్రధానమైనటువంటివి 3 బీజాక్షరములు ఉన్నాయి. ఓం అనేటువంటిది మూల బీజాక్షరం ఎలాగా ఉన్నది, ఐం హ్రీం క్లీం అనేటువంటి ప్రధానమైనటువంటి మూల బీజాక్షరములు 3. ఒకటి మాయా బీజాక్షరం, ఒకటి కామరు బీజాక్షరం, ఒకటి జ్ఞాన బీజాక్షరం. అందుగురించి ఐం హ్రీం క్లీం అనేటువంటి ఏ మంత్ర రూపమైనటువంటి స్వరూపమైతే ఉన్నదో ఆ మంత్ర స్వరూపమైనటువంటి అమ్మవారే మన రాజశ్యామల అమ్మవారు. ఇక యంత్ర స్వరూపిణి అంటే మనందరికీ తెలుసు. ప్రతి దేవాలయ ప్రతిష్ఠ జరిగినప్పుడు అక్కడ ఏ దేవతా స్వరూపాన్ని అయితే మనం ప్రతిష్ఠించుకుంటున్నామో ఆ దేవతా స్వరూపం యొక్క యంత్రాన్ని బీజాక్షరములతో కూడినటువంటి, అది నవార్ణవ యంత్రమా, సప్తార్ణవ యంత్రమా, లేకపోతే పంచార్ణవ యంత్రమా, ఎన్ని ఆవరణాలు ఉంటాయి, ఆ ఆవరణలో ఏ ఏ దేవతలు ఉంటారు, ఆ దేవతలకు సంబంధించినటువంటి బీజాక్షరములు ఏవైతే ఉన్నాయో ఆ బీజాక్షరం అన్నింటినీ కూడా ఆ యంత్రం మీద, అది స్వర్ణమయం కావచ్చు, రజతమయం కావచ్చు, లేకపోతే తామ్రమయం కావచ్చు, ఏదైనా కానీ ఆ యంత్రం మీద ఎన్ని ఆవరణలు, ఏ ఆవరణలో ఏ ఏ దేవతలు ఈ స్వరూపమైనటువంటి మూర్తి కలిగినటువంటి దేవతని స్తుతిస్తున్నారు, సేవిస్తున్నారు అనేటువంటి విషయం మొత్తం అంతా కూడా ఆ యంత్రంలో ఉంటుంది. అదే శ్రీచక్రం, లలితా అమ్మవారి యొక్క ప్రధానమైనటువంటి యంత్రం శ్రీచక్రం. ఆ శ్రీచక్రం
సంపుటీకరణతో ఉన్నది. అంటే 9 ఆవరణలు ఉంటాయి అందులోను. ఇక మన రాజశ్యామల అమ్మవారి యొక్క యంత్రంలో సప్తావరణలు మాత్రమే ఉంటాయి, 7 ఆవరణలతో కూడినటువంటి యంత్రం. ఇక ఇంకో శక్తి స్వరూపిణి వచ్చిందని చెప్పుకున్నాం. మంత్రిని రూపిణి అయినటువంటిది లలిత అమ్మవారికి కుడివైపున ఉంటుంది రాజశ్యామల అమ్మవారు. కాబట్టి కుడివైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు ఉండి, అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి 3 శక్తుల యొక్క స్వరూపం కలిగినటువంటి లలితా స్వరూపము. ఆ లలితా స్వరూపం యొక్క అమ్మవారి యొక్క ఆవరణలు శ్రీచక్రంలో 9 ఉంటాయి. మన శ్యామల అమ్మవారి యొక్క యంత్రంలో సప్తావరణలు ఉంటాయి. వారాహి అమ్మవారి యొక్క ఆవరణలో 5 ఆవరణలు ఉంటాయి. కాబట్టి పంచావరణ సంహితమైనటువంటిది వారాహి అమ్మవారి యొక్క యంత్రం, సప్తావరణ సంహితమైనటువంటిది శ్యామల అమ్మవారి యొక్క గేయ చక్రం, శ్రీచక్రం నవార్ణములతో కూడినటువంటిది. కాబట్టి మంత్ర యంత్రములకు అన్నింటికీ కూడా అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే మన రాజశ్యామల అమ్మవారు. కాబట్టి మాతంగీం మంత్రిణీం దేవీం మంత్రయంత్ర స్వరూపిణీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. కాబట్టి సమస్త విద్యాస్వరూపిణి, దశమహావిద్యాస్వరూపిణి, సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రస్వరూపిణి అయినటువంటి ఆ రాజశ్యామలామాతను నేను శరణం కోరుతున్నాను. ఇంతేకాకుండా సచ్చిదానంద రూపాంచ సదానంద స్వరూపిణీ శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. సచ్చిదానంద రూపాంచ, సత్తు చిత్తు ఆనందం, సత్యము అజ్ఞానము ఆనందము, ఈ 3 కూడా బ్రహ్మ యొక్క పరబ్రహ్మ యొక్క స్వరూపాలు. సత్యస్వరూపుడు భగవంతుడు పరబ్రహ్మ, జ్ఞానస్వరూపుడు ఆనంద స్వరూపుడు. కాబట్టి సత్యము, జ్ఞానము, ఆనందము ఈ 3 కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపాలు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో సచ్చిదానంద స్వరూపిణి ఆవిడ. కాబట్టి సచ్చిదానంద రూపాంచ సదా ఆనంద స్వరూపిణి, ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి స్వరూపం ఎవరయ్యా అంటే నిత్యానందం, పరమానందం పరబ్రహ్మ దగ్గర మాత్రమే ఉంటుంది. పరబ్రహ్మానందం మాత్రమే నిత్యానందమైనటువంటిది, పరమానందమైనది. మనకి కలిగేటువంటివన్నీ ఆనందాలు కాదు, సంతోషాలు మాత్రమే. ఇప్పుడు మనకేదో వస్తువు కావాలనుకున్నాం, ఇక విశాఖపట్నం రావాలి, శరన్నవరాత్రిలో పాల్గొవాలి అని అనుకున్నాం. ఆ కోరిక తీరింది. కోరిక తీరితే ఆ 9 రోజులు మనకి సంతృప్తి కలుగుతుంది. అయ్యా నేను కోరుకున్నటువంటి కోరిక తీరింది కాబట్టి ఆ మనసుకి సంతోషం కలుగుతుంది. అది సంతోషమే కానీ ఆనందం కాదు. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషము కేవలము తాత్కాలికమైనటువంటిది. ఈ సంతోషం తర్వాత ఈ సంతోషం శాశ్వతంగా ఉంటుందా? ఉండదు. ఈ శరన్నవరాత్రులు 9 రోజులు ఇక్కడ పాల్గొన్నంతసేపు ఉంటుంది. అయిన తర్వాత అప్పుడప్పుడు ఎప్పుడైనా అనిపిస్తే అనిపిస్తుంది, కానీ ఇంతకంటే పెద్ద సంతోషం కలిగేటువంటి దేని మీదైనా కనుక కోరిక కలిగితే, ఆ కోరిక తీరితే అంతకంటే ఆ సంతోషంలో పడిపోతుంది. మళ్ళీని ఈ మనస్సు, మన యొక్క మనస్సు ఈ సంతోషం మరుగున పడిపోతుంది. అంటే నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, పరమైనటువంటి, శాశ్వతమైనటువంటి ఆనందం మనకి మన యొక్క కోరికలు తీరడం వల్ల, కామ్యములు తీరడం వల్ల కలుగుతోందా అంటే కలగదు. కేవలము సంతోషము, సంతృప్తి మాత్రమే కలుగుతుంది. కాబట్టి సంతోషం వేరు, సంతృప్తి వేరు, ఆనందం వేరు. కాబట్టి కేవలము పరబ్రహ్మ ఒక్కరే ఆనంద స్వరూపులు. కాబట్టి అక్కడ పరబ్రహ్మ దగ్గర ఉన్న ఆనందానికి ఈ వేళ ఉండి రేపు ఉండకపోవడం కానీ, నిన్నుండి వేళ లేకపోవడం కానీ, లేకపోతే వర్షాకాలంలో ఉండి శీతాకాలంలో లేకపోవడం కానీ, ఇలాగ కాలములతోటి దేనితోటి కూడా సంబంధం లేకుండా నిత్యమైనటువంటి, శాశ్వతమైనటువంటి, పరమైనటువంటి, అలౌకికమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఆనంద స్వరూపం ఏదైనా ఉంది అంటే అది పరబ్రహ్మ. కాబట్టి నిత్యానంద స్వరూపిణీం, సదానంద స్వరూపిణీం
ఆ పరబ్రహ్మ యొక్క స్వరూపమే పరబ్రహ్మ స్వరూపమే రాజశ్యామల అమ్మవారు. కాబట్టి సచ్చిదానంద రూపాంచ సదానంద స్వరూపిణీ శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్తు. శ్రీనగర పాలికాం దేవీం సిద్ధిబుద్ధి ప్రదాయినీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేత్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మూడు శక్తుల యొక్క సమాహార రూపమైనటువంటి ఏ లలితా పరాభట్టారిక అమ్మవారైతే ఉన్నారో ఆ లలితా పరాభట్టారిక అమ్మవారు మన రాజశ్యామల అమ్మవారికి ఈ శ్రీనగర పరిపాలనా బాధ్యతనంతని అప్పగించారు. కాబట్టి రాజ్య పరిపాలనాధూ అందుకే రాజ్య పరిపాలన అప్పగించి సంతోషిస్తున్నటువంటి మాత అని చెప్పని లలితా సహస్రనామంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ రాజ్య పరిపాలన ధరిస్తున్నటువంటి అమ్మవారు రాజశ్యామల. కాబట్టి శ్రీనగర పాలికాం దేవీం, ఆ శ్రీచక్ర నగరాన్ని శ్రీనగరాన్ని అంటే సమస్తమైనటువంటి ఈ లోకములనేటువంటి వాటిని అన్నింటినీ కూడా పరిపాలించేటువంటి అమ్మవారు మన రాజశ్యామల అమ్మవారు. అంతేకాకుండా సిద్ధి బుద్ధి ప్రదాయిని, బుద్ధి జ్ఞానం ద్వారా మాత్రమే ఏదైనా సిద్ధి కలుగుతుంది. ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు ఆ కార్యసిద్ధి ఎలా కలుగుతుంది, ఆ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరి సహాయంతో చేయాలి, ఏ రకంగా చేయాలి, దాని సంబంధమైనటువంటి జ్ఞానం అంతా కలిగితే సిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా అరకొరగా తెలిసి తెలియని స్థితిలో కనుక మనం అనుకున్నటువంటి పని చేయాలనుకున్న పని కనుక చేసినట్లయితే సిద్ధి కలుగుతుందా అంటే కలగదు. కాబట్టి సిద్ధి కలగాలి అంటే బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించి జ్ఞాన సముపార్జన చేయాలి. బుద్ధి వికసించి జ్ఞాన సముపార్జన ఎప్పుడైతే కలిగిందో జ్ఞానాదేవ ముక్తిప్రదం, జ్ఞానం వల్ల మాత్రమే మోక్షము కార్యసిద్ధి కలుగుతుంది. కాబట్టి చతుర్విధ పురుషార్థములు సిద్ధించాలి అంటే జ్ఞానం వల్ల మాత్రమే సిద్ధిస్తాయి, కానీ కర్మ వల్ల సిద్ధించవు అని చెప్పని మన సిద్ధాంతం కూడా, అద్వైత సిద్ధాంతం కూడా చెబుతోంది. అలా అని చెప్పని కర్మ మానేయమని చెప్పట్లేదు. కర్మ దేనికి ఆచరించాలి అంటే జ్ఞాన సముపార్జన కోసం కర్మాచరణ చేయాలి. జ్ఞాన సముపార్జన చేసిన తర్వాత కూడా కర్మాచరణ చేయాలి. జ్ఞాన సముపార్జన చెయ్యడం కోసం కర్మాచరణ చేయాలి, కర్మయోగాన్ని అనుసరించాలి. జ్ఞాన సముపార్జన అయిపోయిన తర్వాత జ్ఞానులైన వాళ్ళు కూడా ఆ కర్మ ఫలాన్ని ఆశించకుండా జ్ఞాన మార్గంలోనే ఆ కర్మలను ఆచరించాలి. ఎందుకయ్యా అంటే వారు ఆచరించినట్టయితే ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరాజనా సయత్ ప్రమాణం గురితే లోకస్థదనువర్తతే. కాబట్టి జ్ఞానసిద్ధి పొందినటువంటి వాళ్ళు అక్కడ కర్మాచరణ చేస్తున్నారు. అందుకం ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారు ఉన్నారు. వారు జ్ఞానసిద్ధి పొందినటువంటి పరివ్రాజక చక్రవర్తి అయినా కానీ మనం లౌకికులైనటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళు చేసినట్లుగా ఈ నవరాత్రి ఉత్సవాలు, ఈ పూజలు, ఈ వేడుకలు, ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఎందుకు నిర్వహిస్తున్నారు, దేనికోసం నిర్వహిస్తున్నారు అంటే నేను ఈ మార్గంలో ప్రయాణం చేశాను, ప్రయాణం చేస్తే నాకు ఈ జ్ఞానసిద్ధి కలిగింది, ఈ జ్ఞానసిద్ధి వల్ల నాకు ఈ రకమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి అనుగ్రహం కలిగింది. కాబట్టి మీరు కూడా నేను చేసినటువంటి ఈ మార్గంలో కనుక మీరు కూడా ప్రయాణం చేసినట్లయితే అంటే తదువాతి వారికి మార్గదర్శకంగా ఉండడం కోసం జ్ఞానులైనటువంటి వారు కూడా కర్మాచరణ చేయాలి. జ్ఞానం సముపార్జన చేసేంత వరకు కూడా కర్మాచరణ చేయాలి. అంతేగాని నాకు తెలిసిపోయానని ఇంక ఏ పని చేయక్కర్లేదని చెప్పని కర్మాచరణ మాత్రం వేయడానికి వీల్లేదు అని చెప్పని మన అద్వైత సిద్ధాంతం స్పష్టంగా చెబుతోంది. కాబట్టి కర్మాచరణ జ్ఞానం పొందడానికి చేయాలి. జ్ఞానం పొందిన తర్వాత అది మిగిలిన వాటికి మార్గదర్శకంగా ఆదర్శంగా ఉండడం కోసమని మిగిలినటువంటి వారందరూ ఆ మార్గంలో ప్రయాణం చేసి వారికి కూడా సిద్ధి కలిగించడానికి, బ్రహ్మత్వ సిద్ధి కలిగించడానికి జ్ఞానసిద్ధి పొందిన జ్ఞానులు కూడా కర్మాచరణ చేయాలి. కాబట్టి అందరూ చేశారు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే అవతరించినప్పుడు కూడా తాను కూడా అన్ని కర్మలు ఆచరించాడు కదా. మహాభారత సంగ్రామం జరుగుతుంది తెలుసు,
దుర్యోధనాదులు సంహరింపబడతారని తెలుసు, పాండవులు నెగ్గుతారని తెలుసు. అయినా కానీ రాయబారానికి ఎందుకు వెళ్ళాడండి? పని పాటు లేక, టైం ఏం లేక ఖాళీగా కూర్చుని వెళ్ళాడా? కాదు. మానవుడిగా పుట్టినప్పుడు పురుష ప్రయత్నం చేయాల్సినటువంటి ప్రయత్నం చేయాలి అని లోకానికి తెలియజేయడం కోసం. అందుగురించి మానవ ప్రయత్నం చేయాలి. అంతవరకు చివరి వరకు కూడా చేసి వ్యతిరేకృతే ఏదైనా సిద్ధ్యతి కోత్రదోష, చేయవలసినంతా చేసి అప్పుడు కూడా మనకి ఫలసిద్ధి కనగకపోయినట్టయితే అప్పుడు దైవం వ్యతిరేకంగా ఉంది అని భావించాలి. కానీ మనం సంకల్పించిన ప్రతి పని కూడా కాలేదు కాబట్టి దైవం నాకు అనుకూలుడు కాదు, ఎప్పుడు దైవం నామే పగబట్టాడు, అలాగా ఇలాగా అని చెప్పని దైవాన్ని దూషించడం అనేటువంటిది ధర్మం కాదు, మంచి కాదు, సత్యం కాదు. కాబట్టి ఏం చేయాలన్నమాట? జ్ఞానసిద్ధి కలిగినప్పటికీ జ్ఞానసిద్ధి కలగడానికి కర్మాచరణ చేయాలి, జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత కూడా కర్మాచరణ చేయాలి. కాబట్టి సిద్ధి బుద్ధి రెండూ కలగాలి అంటే ఆ శివునాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదన్నట్లుగా ఆ సిద్ధిని బుద్ధిని రెండింటినీ కలిగించగలిగినటువంటి శక్తి, దివ్యమైనటువంటి శక్తి ఆ రాజశ్యామలమ్మవారు. కాబట్టి సిద్ధి బుద్ధి ప్రదాన్ దేవీం ప్రదాయినీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. శుద్ధ విద్యాం వేద విద్యాం సర్వ విద్యాస్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇప్పుడు మనం దశమహావిద్యలు చెప్పుకున్నాం. ఈ దశమహావిద్యలు కూడా ఇహపర సాధకములైనటువంటి వాటిని అనుసరించవలసినటువంటి ఉపాసనా మార్గములు ఏవో వాటిని చెప్పేటువంటివే మహావిద్యలు. శుద్ధ విద్య, శుద్ధ సాత్విక విద్య ఏదైతే ఉందో అది బ్రహ్మ విద్య మాత్రమే. ఆ బ్రహ్మ విద్యను సాధించాలి అంటే ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహం, సాక్షాత్కారం తప్పనిసరిగా ఉండాలి. లేకపోయినట్టయితే ఆ బ్రహ్మ విద్యను సాధించడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి శుద్ధ విద్య అంటే శుద్ధ సత్వ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ విద్య, బ్రహ్మ విద్య అని అర్థం. ఎందుకు శుద్ధ విద్య అంటున్నామంటే మిగిలినటువంటి విద్యలన్నీ కూడా త్రిగుణములతో కూడుకునే ఉంటాయి. సత్వరజస్తమో గుణములు అనేటువంటి 3 గుణములతోటి కూడుకునే ఉంటాయి. కేవలము సత్వస్వరూపమైనటువంటి విద్య ఏదంటే బ్రహ్మ విద్య మాత్రమే. కేవలము అక్కడ మిగిలినటువంటి రజస్తమో గుణములకి అందులో అవకాశం లేదు బ్రహ్మ విద్యలో. కాబట్టి సంపూర్ణమైనటువంటి జ్ఞానము పొందినటువంటి వాళ్ళు కేవలము సత్వస్వరూపులై ఉంటారు. బ్రహ్మ విద్యా స్వరూపులైనటువంటి వాళ్ళు, బ్రహ్మణ్యులైనటువంటి వారందరూ కూడా శుద్ధ విద్యా సంపన్నులే. కాబట్టి బ్రహ్మణ్య అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినవాడని అర్థం. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని పొందినటువంటి వారందరూ కూడా బ్రహ్మ విద్యా సంపన్నులు. ఆ బ్రహ్మ విద్యా సంపన్నులు అందరూ కూడా శుద్ధ విద్యా సంపన్నులు, సత్వ విద్యా సంపన్నులు, నిత్య విద్యా సంపన్నులు. కాబట్టి శుద్ధ విద్యాం అంటే ఏ రకమైనటువంటి నిర్మలనమైనటువంటి ఆనందకరమైనటువంటి జ్ఞానస్వరూపం ఏదైతే ఉన్నదో దానినే బ్రహ్మ విద్య, శుద్ధ విద్య అంటారు. అక్కడ రజస్తమోము గుణాలకి రెండింటికి కూడా ప్రాతినిధ్యం ఉండదు. మిగిలినటువంటి అన్ని ఆనందములలోనూ అన్ని విద్యలలోనూ కూడా రజస్తమో 3 గుణములతోటి కలిపే ఉంటాయి మిగిలిన విద్యలన్నీ. ఒక బ్రహ్మ విద్య మాత్రమే శుద్ధమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, కేవలము సత్వమయ గుణమయమైనటువంటిది, పూర్తి సత్వగుణమయమైనటువంటిది, స్వచ్ఛమైనటువంటిది, తెల్లనైనటువంటిది. కాబట్టి శుద్ధ విద్యాం అది దేన్ని తెలియజేస్తుంది, దేని ద్వారా కలుగుతుంది? వేద విద్యాం. వేద విద్య కూడా దాన్నే బ్రహ్మ విద్యనే వేద విద్యను కూడా అంటారు. వేదం ఏం చెబుతుంది అంటే పరబ్రహ్మని ఎలా పొందాలి, బ్రహ్మ విద్యను ప్రతిపాదించేటువంటిది వేద విద్య. వేదము ద్వారా మాత్రమే. వేదవేద్యుడు, వేదాంత వేద్యుడు ఎవరయ్యా అంటే పరబ్రహ్మ. అంటే వేదముల ద్వారా, వేదాంతముల ద్వారా తెలుసుకోగలిగినటువంటి వాడు, చేరుకోగలిగినటువంటి వాడు, సాధింపగలిగిన వాడు, దర్శింపగలిగినటువంటి వాడు పరబ్రహ్మ. కాబట్టి
ఏ వేద విద్య అయితే ఉన్నదో ఆ వేద విద్య స్వరూపం ఎవరైతే ఉన్నారో, ఏ గాయత్రి అమ్మవారు, ఏ సావిత్రి అమ్మవారు అని మనం చెప్పుకుంటున్నామో, గాయత్రి, సావిత్రి, సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సరస్వరూపిణి అయినటువంటి ఈ అన్ని స్వరూపముల యొక్క స్వరూపము కూడా మనకి వేద విద్య ద్వారా మాత్రమే మనకి సంక్రమించాయి. కాబట్టి వేద విద్యయే మనకి బ్రహ్మ విద్యను ప్రతిపాదించేటువంటిది ఏమయ్యా అంటే వేదములు మాత్రమే. కాబట్టి వేద విద్యా స్వరూపిణి అన్నా, బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నా, సర్వ విద్యా స్వరూపిణి అన్నా కానీ ఆ రాజశ్యామల అమ్మవారే. కాబట్టి అన్ని విద్యలకు ఆవిడే నెలవైనటువంటి తల్లి. కాబట్టి శుద్ధ విద్యాం మహావిద్య వేద విద్యాం సర్వ విద్యా స్వరూపిణి. కాబట్టి లౌకికమైనటువంటి, పారలౌకికమైనటువంటి, వేద సంబంధమైనటువంటివి, బ్రహ్మ సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి విద్యలకు కూడా స్వరూపమైనటువంటిది మన శారదామాత. ఆవిడే రాజశ్యామల అమ్మవారు. ఇంకా మన రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి చెబుతూ, దేశికాం సర్వ విద్యానాం మహావిద్యా ప్రకాశినీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఆవిడ విద్యాస్వరూపం కేవలము విద్యాస్వరూపిణికి మాత్రమే కాదు, సమస్తమైనటువంటి విద్యలను అర్థించినటువంటి వారికి అందరికీ కూడా ఉపదేశించేటువంటి ఆచార్యాణి. అందు గురించి ఉపాధ్యాయురాలు, అందరికీ గురువు, లోకాలకన్నింటికీ కూడా బ్రహ్మ విద్యను వేద విద్యను పొందాలనుకునేటువంటి వారికి, సమస్తమైనటువంటి విద్యలను పొందాలనుకునేటువంటి వారికి అందరికీ కూడా ఉపదేశం చేసి ఆ విద్యలు వచ్చేటట్లుగా చేయగలిగినటువంటి ఉపాధ్యాయురాలు ఎవరయ్యా అంటే రాజశ్యామల అమ్మవారు, శారదారూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారు. అందుకోసమే దేశికాం అంటే ఉపాధ్యాయురాలు అని అర్థం. అంతేగాని భారతదేశం, బర్మా దేశం, పాకిస్తాన్ దేశం అనే ఆ దేశంలో ఉన్న అమ్మ అని కాదు. దేశికాం అంటే ఉపాధ్యాయురాలు, బోధించేటువంటిది అని అర్థం. దేశికాం సర్వ విద్యానాం, ఈ విద్య చెప్పగలదు, ఆ విద్య చెప్పగలలేదు అనేటువంటి భేదభావం అక్కడ ఉండదు, అమ్మ దగ్గర ఉండదు. సమస్తమైనటువంటి విద్యలను, ఎందుకంటే ఆవిడ వేద విద్యాస్వరూపిణి, బ్రహ్మ విద్యాస్వరూపిణి, సర్వ విద్యాస్వరూపిణి. కాబట్టి ఏ విద్యనైనా కానీ ఆమె అన్ని విద్యల యొక్క స్వరూపము ఆవిడే. కాబట్టి ఏ విద్యనైనను బోధించగలిగినటువంటి, నేర్పగలిగినటువంటి ఉపాధ్యాయురాలు మన రాజశ్యామల అమ్మవారు. దేశికాం సర్వ విద్యానాం మహావిద్యా ప్రకాశినీం. లౌకికమైనటువంటి ఈ విద్యల సంగతి వదిలేయండి, ఇవి ఎవరో ఒకళ్ళు నేర్పుతారు. నాలాంటి వాడో ఎవరో లాంటి వాళ్ళు నేర్పగలరు లౌకికమైనటువంటి విద్యలు నేర్పడానికి. కానీ మహావిద్యను ప్రకాశింపజేయాలి అంటే, మహావిద్య అయినటువంటి ఏ బ్రహ్మ విద్య అయితే ఉన్నదో ఆ బ్రహ్మ విద్యని ఇప్పుడు చెప్పుకున్నాం మనం, దశ మహావిద్యలు. ఆ దశ మహావిద్యలు బ్రహ్మ విద్య ప్రకాశింపజేయాలి అంటే ఆ అమ్మ యొక్క అనుగ్రహం లేకుండా ఆ బ్రహ్మ విద్య ప్రకాశం అనేటువంటిది ఎంత తపస్సు చేసినా, అనేక మంది రాక్షసులు అనేక రకంగా తపస్సు చేశారు. వారందరికీ బ్రహ్మ విద్య కలిగిందా అండి? ఎందుకని కలగలేదు అంటే, వారు లౌకికమైనటువంటి కోరికలతోటి మృత్యువు లేకుండా ఉండాలని, ఇక్కడే సమస్త సుఖములు అనుభవించాలనేటువంటి కోరికతోటి వారు మాత్రమే తపస్సు చేశారు. కానీ బ్రహ్మస్థానాన్ని పొందాలి అనేటువంటి కోరికతో తపస్సు చేసినటువంటి వాళ్ళు, ధర్మ మార్గంలో ఉండాలని తపస్సు చేసినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మనకి రావణ కుంభకర్ణాదులు తెలుసు. పుట్టిన తర్వాత రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురు కూడా బ్రహ్మ గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు ముగ్గురు భయంకరమైన తపస్సు చేశారు. చేస్తే ముగ్గురికి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే రావణాసురుడు ఏం కోరుకున్నాడు? నరుల వల్ల, వానరుల వల్ల కాకుండా ఈ మిగిలినటువంటి వారు ఎవరి వల్ల మరణం లేకుండా కోరుకున్నాడు.
కుంభకర్ణుడు ఏం కోరుకున్నాడు? అహర్నిశము ఎక్కువసేపు నిద్రించడం, ఎక్కువ ఆహారాన్ని భుజించడం, అది కోరుకున్నాడు. విభీషణ్ దగ్గరకు వచ్చి నీకేం వరం కావాలయ్యా అని అడిగారు బ్రహ్మ. అడిగితే ఎటువంటి సమయంలోనైనా సరే నాకు ధర్మమునందు బుద్ధి తప్పకుండా ఉండేటట్లుగా చెయ్యి అని కోరుకున్నాడు విభీషణ్. అతను రాక్షస వంశంలో పుట్టినవాడే, రావణుడు రాక్షస వంశంలో పుట్టినవాడే, కుంభకర్ణుడు రాక్షస వంశంలో పుట్టినవాడే. ముగ్గురు సమానంగా తపస్సు చేశారు, ముగ్గురు ఘోరమైన తపస్సు చేశారు. కానీ రావణాసురుడు కోరుకున్నది ఏంటి, కుంభకర్ణుడు కోరుకున్నదేంటి, విభీషణుడు కోరుకున్నదేమిటి? అందుగురించి ధర్మాన్ని, బ్రహ్మ విద్యని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి బుద్ధి ఎవరికి కలిగింది? ఒక విభీషణుడికి మాత్రమే కలిగింది. మిగిలినటువంటి వారు లౌకికమైనటువంటి కామాది వాంఛలతో కూరినటువంటి వాళ్లే కానీ మహావిద్యను వాళ్ళు కోరుకోలేదు. వారికి మహావిద్యా ప్రకాశం జరగను లేదు. కోరుకోకుండా ఎలా జరుగుతుంది? జరగదే కదా, జరిగే అవకాశమే లేదు. కాబట్టి మహావిద్యా ప్రకాశాన్ని కూడా కలిగించగలిగినటువంటి అమ్మవారు కూడా రాజశ్యామల అమ్మవారు. కాబట్టి దేశికాం సర్వ విద్యానాం మహావిద్యా ప్రకాశినీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. కాబట్టి అలౌకికమైనటువంటి, అద్వితీయమైనటువంటి, ఆనందమయమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి ఏ బ్రహ్మానంద స్వరూపమైతే ఉన్నదో ఆ బ్రహ్మానంద స్వరూపాన్ని, బ్రహ్మానందం అంటే మన సినిమా యాక్టర్ బ్రహ్మానందం అనుకుంటారేమో పొరపాటుని, ఇది బ్రహ్మానందం పేరే కానీ ఇది బ్రహ్మానందం కాదు. అందుగురించి ఆ బ్రహ్మానంద స్వరూపాన్ని ఇవ్వగలిగినటువంటి బ్రహ్మానంద స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారిని శరణు వేడుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఆ రాజశ్యామల అమ్మవారు ఎలా ఉంటుంది అంటే అక్కడ మళ్ళీ దాని గురించి కూడా మనం చెప్పుకుంటున్నాం. బిందు రూపాం జ్ఞానరూపాం మహామాయా స్వరూపిణీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. సప్తావరణతో కూడినటువంటి గేయ చక్రంలోకి, ఆ యంత్రంలోకి వచ్చేటప్పటికి ఆ యంత్రములో మయంలో ఉన్నటువంటి ఏ బిందు స్వరూపమైతే ఉన్నదో ఆ బిందు స్వరూపమే రాజశ్యామల అమ్మవారు. శ్రీచక్రంలో మయంలో ఉన్నటువంటి బిందు ఈ 9 ఆవరణలు దాటి 9వ ఆవరణ అయినటువంటి మధ్యస్థమైనటువంటి బిందు స్వరూపం ఏదైతే ఉన్నదో ఆవిడ లలిత అమ్మవారు. సప్తావరణంలో మధ్యస్థమైనటువంటి బిందు రూపం ఏదైతే ఉన్నదో ఆ బిందు రూపంలో ఉన్నటువంటి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు. అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులలో మిక్కిలి చిన్నదైనటువంటి ఏ పరమాణువు అయితే ఉన్నదో ఆ పరమాణువు యొక్క స్వరూపము అమ్మవారే. మహతో మహీయాన్, పృథ్వీ అంతా కూడా సమస్తమైనటువంటి లోకములు నిండినటువంటి ఈ చరాచర సృష్టి అంతయ్య రూపమైనటువంటి ఈ మహాప్రకాశవంతమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా నిండి ఉన్నటువంటిది ఆ అమ్మవారే. కాబట్టి అమ్మవారు ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అంటే ఏం చెబుతాం అంటే ప్రకాశం కానప్పుడు బిందు రూపంలో ఉంటుంది, జ్ఞాన రూపంలో ఉంటుంది. జ్ఞానరూపిణి పరబ్రహ్మ, బిందు రూపిణి యంత్రాధిష్టాన మధ్యలో ఉండేటువంటి బిందు రూపంలో ఉండేటువంటిది పరబ్రహ్మ, జ్ఞానరూపిణమైనటువంటిది పరబ్రహ్మ. అదే పరబ్రహ్మకి ఇచ్ఛాశక్తి కలిగింది, కోరిక కలిగింది, అకామయత కోరిక కలిగిందిట. కోరిక కలవాడు అయ్యాట పరబ్రహ్మ. ఏమని కోరిక కలవాడయ్యాడు అంటే ఈ లోకాలన్నింటినీ సృష్టించాలి అనేటువంటి కోరిక కలిగిందిట. ఆ కోరికనే ఇచ్ఛాశక్తి అంటారు. ఆవిడయే మన అమ్మవారు, శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు. కాబట్టి ఆ ఇచ్ఛాశక్తియే మహామాయ. ఆ ఇచ్ఛాశక్తియే, ఆ మహామాయయే ఈ భూనభోంతరాళములన్నింటినీ వ్యాపించి చరాచర సృష్టిలో అందరి యందు కూడా
ఆ మహామాయా రూపంలోనే ఆ పరబ్రహ్మ కొలువై ఉన్నారు. కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారు ఎలా ఉంటారయ్యా అంటే సప్తావరణ యంత్రంలో మధ్యస్థమైనటువంటి బిందువు ఏ విధంగా బిందు రూపంలో ఉంటారు. జ్ఞానుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఏ జ్ఞానమైతే ఉన్నదో, జ్ఞానం అంటే అగ్ని, కాబట్టి ఆ అగ్ని ఏం చేస్తుంది, అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని జ్యోతి, జ్ఞానం అనేటువంటి జ్యోతి అజ్ఞానం అనేటువంటి తిమిరాన్ని పారద్రోలుతుంది. అదేవిధంగా జ్యోతిస్వరూపిణి అయినటువంటి వారు అమ్మవారు జ్ఞానస్వరూపిణి అయినటువంటి వారు. జ్ఞానం అనేది జ్యోతికి ప్రతీక కాబట్టే జ్యోతి ప్రజ్వలనంతో మనం ప్రతి కార్యాన్ని కూడా ప్రారంభిస్తాం. మన యొక్క సంప్రదాయం కూడా అదే, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ అని. అంటే చీకటి నుంచి వెలుతురు వైపుకి మనం ప్రయాణం చేయాలి. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి, బర్త్డే వస్తోంది, లేకపోతే వివాహ మహోత్సవం వస్తోంది, అందరూ కేకులు పట్టురావడం, దాని మీదేమో కొవ్వొత్తులు వెలిగించడం, ఆ వెలిగించినటువంటి కొవ్వొత్తులను ఆర్పేయడం. అంటే మనం ఏం చేస్తున్నాం, వెలుగుతరు నుంచి చీకటిలోకి ప్రయాణం చేస్తున్నాం. మనం ఇప్పుడు అనుసరించే సంప్రదాయం ఏముంది, వెలుతురు నుంచి చీకటిలోకి మనం వెళ్తున్నాం. మనకి మన సనాతన సంప్రదాయం, మన హైందవ సంప్రదాయం, మన భారతీయ సంప్రదాయం మనకి ఏం చెప్పింది, చీకటి నుంచి వెలుతురు వైపుకి ఎవరైనా చీకటిలోంచి వెలుతురులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. గాఢాంధకారం అనుకుని సడన్గా మనం రూములోకి వెళ్ళాం, కరెంటు పోయింది. కరెంటు పోతే మనం ఏం చేస్తాం, వెంటనే మన సెల్ ఎక్కడ ఉందో వెతుక్కుంటాం, అందులో ఏముందో చూస్తాం, ఆ కొంచెం వెలుతురులోనే మనకు కావాల్సిన పని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని కరెంటు పోయింది కదా అని చెప్పని ఇంకా గాఢమైన అంధకారంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తామా? చెయ్యొచ్చా? చెయ్యకూడదు, చెయ్యం కూడా. కానీ ఇప్పుడు మన సంప్రదాయం ఏమైపోయింది, వెలుతురు నుంచి వెలుగుతున్నటువంటి జ్యోతులని ఆర్పేసి వెలుతురు నుంచి చీకటి వైపుకు వెళ్ళాలి అనేటువంటి సంకేతాన్ని ఇచ్చేటువంటి మన ఆచారాలని ఇప్పుడు అనుసరిస్తున్నాం. ఇది మన సంప్రదాయానికి గొడ్డలు పెట్టువంటిది. ఇప్పుడైనా సరే జన్మదినం వచ్చినా, ఇంకొక మంచి శుభ సందర్భం వచ్చినా, ఆ రోజుని రాజశ్యామల అమ్మవారికో శారదామాతకో హాయిగా చక్కని పూజా విధానం, సహస్రనామార్చన చేసుకోండి, కుంకుమార్చన చేసుకోండి, లేకపోతే శివుని గుళ్ళో అభిషేకం చేయించండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏదైనా దర్శనం చేసుకోండి. ఏదైనా కానీ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, చీకటి నుంచి వెలుగు వైపుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కానీ వెలిగించిన దీపాలను ఆర్పేసేటువంటి దీపాలు ఆర్పే కార్యక్రమాలు మాత్రం వీటిపైన చేయవద్దు అని చెప్పని సభాముఖంగానే కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిస్వరూపిణి అయినటువంటిది అమ్మవారు. జ్యోతిస్వరూపిణి అంటే ప్రకాశస్వరూపిణి, దీప్తి, ప్రకాశము, వెలుగు. కాబట్టి అజ్ఞానము నుంచి జ్ఞానం వైపుకు ప్రయాణం చేయాలి, అంధకారం నుంచి వెలుతురు వైపుకు ప్రయాణం చేయాలి. అది మన సంప్రదాయం, చేయవలసిన మార్గం కూడా అది. అందుగురించి ఈ అజ్ఞానాంధకారం అంతా బయట కోటి సూర్య ప్రభాభాసమానమై ప్రకాశ రూపంలో వెలుగుతూ ఉంటారు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్థానాన్ని చేరుకోగలిగిన వాడే బ్రహ్మ విద్యా సంపన్నుడు. కాబట్టి అటువంటి జ్యోతి స్వరూపుణ బిందు రూపంలోనూ ఉండేటువంటిది పరబ్రహ్మ శ్యామల అమ్మవారు, జ్ఞాన రూపంలో ఉండేటువంటిది అమ్మవారు. అలాగే బిందు రూపంలోనూ జ్ఞాన రూపంలో ఉంటే జ్ఞానంగా మనకి కనిపించదు. ఆ బిందు రూపంలో ఇదేంటండి ఒక చిన్న చుక్కలా ఉంది, అది అమ్మవారు అంటారు ఏమిటి అని దాన్ని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ చరాచర సృష్టి అంతా కూడా వ్యాపించినటువంటి మహామాయా స్వరూపిణి అయినటువంటి ఈ మహామాయా స్వరూపం ఈ చరాచర సృష్టి అంతా కూడా, ఈ మహామాయా స్వరూపమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా అంటే ప్రకృతి అంతా కూడా మహామాయా స్వరూపము. బిందు రూపమైనటువంటిది, జ్ఞాన రూపమైనటువంటిది పురుషుడు అంటే పరబ్రహ్మ యొక్క స్వరూపము. అంతా ఈ ప్రకృతి అంతా లయమైపోయినప్పుడు ఈ ప్రకృతి వెళ్ళి పురుషునిలో సమైక్యమవుతుంది. దాన్నే ఏకత్వ స్థితి అంటారు. కాబట్టి అటువంటి మహాప్రళయం జరిగినప్పుడు జరిగేది అదే. ఈ చరాచర సృష్టి అంతా కూడా జలమయమైపోతుంది. ఈ జలమైపోయినటువంటి ఈ చరాసృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణుల యొక్క
వాళ్ళు చేసినటువంటి శుభాశుభ కర్మ ఫలితాలన్నింటినీ కూడా చిన్న చిహ్నముల రూపంలో అమ్మవారు తన యందు అంతర్లీనం చేసుకుంటుంది. అదే శివస్వరూపం. లింగస్వరూపం అంటే అదే. లింగం అంటే చిహ్నము, గుర్తు అని అర్థం. ఏ ప్రాణి, ఏ జీవుడు ఏ రకమైనటువంటి శుభాశుభ కర్మలు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు చిన్న చిప్పులో 300 సినిమాలు 400 సినిమాలు మనం ఎలా పెట్టుకోగలుగుతున్నామో అలాగే ప్రళయాంతంలో ఆ పరబ్రహ్మ ఏం చేస్తారయ్యా అంటే మనందరం చేసినటువంటి పుణ్యపాప కర్మల ఫలితాలని అన్నింటినీ కూడా మన యొక్క గుణగణాలన్నింటినీ కూడా చిన్న చిహ్నముల రూపంలో తన యందు లీనం చేసుకుని ఉంటారు. మళ్ళీ ఈ అకామయత సృష్టించాలి అనే ఆయనకు కోరిక కలిగినప్పుడు తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది ఆ బ్రహ్మగారికి ఆ పరబ్రహ్మ స్వరూపం అందిస్తుంది. ఇదిగో వీడి యొక్క గుణగణాలు ఇవి, వీడు చేసిన పుణ్యపాప కర్మలు ఇవి, దీని ప్రకారంగా వీడికి ఏ జన్మ ఇవ్వాలి, ఏం చేయాలి, ఎవరెవరికి ఏ రకమైనటువంటి సృష్టి చేయాలి, దీని ప్రకారంగా చేయని చెప్పని ఈ చిప్పును పట్టుకెళ్ళి మళ్ళీ సిస్టంలో పెడితే మనకు 300 సినిమాలు కనిపించినట్లుగా ఈ చరాచర సృష్టి అంతా కూడా సృష్టింపబడుతుంది. కాబట్టి చిహ్న రూపంలో ఉండేటువంటి స్వరూపం బిందు రూపం, జ్ఞాన రూపం. సృష్టి క్రమం అయిన తర్వాత సిస్టంలో పెట్టిన తర్వాత మనం చూస్తున్నటువంటి 300 సినిమాలు లాంటిది ఈ మాయా నిర్మితమైనటువంటి ఈ ప్రకృతి అంతాను. కాబట్టి ఈ మాయా స్వరూపంతో మహామాయా స్వరూపమైనటువంటి చరాచర సృష్టి అంతా కూడా నిండి ఉన్నటువంటి స్వరూపము అమ్మవారే. బిందు రూపంలోనూ జ్ఞాన రూపంలోనూ ఉన్నది కూడా ఆ అమ్మవారే. కాబట్టి బిందు రూపం జ్ఞాన రూపం మహామాయా స్వరూపిణీం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. అటువంటి రాజశ్యామల అమ్మవారిని శరణు వేడుతున్నాను. అంతేకాకుండా నాదరూపాం వర్ణరూపాం గేయచక్ర రథస్థితాం శారదా రూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. అంతేకాకుండా నాదస్వరూపము ఆవిడే, శబ్దస్వరూపం కూడా ఆవిడే. అందుకోసమే ఆమె యొక్క చేతిలో వీణ ఉంటుంది, పుస్తకం ఉంటుంది, లేకపోతే వీణ ఉంటుంది, శుకము చిలుక ఉంటుంది. అమ్మవారి యొక్క శారదా రూపం యొక్క అమ్మవారి యొక్క చేతిలో వీణ ఉంటుంది. వీణావాదన నైపుణ్యం కలిగినటువంటి అమ్మ. వీణ దేనికి సంకేతం అంటే నాదానికి సంకేతం. అది శబ్దాన్ని మాత్రమే, అది నాదాన్ని మాత్రమే చేస్తుంది. అంతేనే కానీ అక్షర స్వరూపాన్ని మనకి ఇవేవి కూడా వ్యక్తం చేయవు. అంటే భగవంతుడు నాదస్వరూపుడు, పరబ్రహ్మ నాదస్వరూపము అని తెలియజేయడానికి సంకేతము వీణ. అంతేకాదు అక్షర స్వరూపుడు కూడా, పదస్వరూపుడు అక్షర స్వరూపుడు కూడా పరబ్రహ్మయే. అంటే అవ్యక్తమైనటువంటి నాదస్వరూపంలోనూ వ్యక్తమైనటువంటి అక్షర స్వరూపంలోనూ రెండింటిలోనూ కూడా ఉండేది పరబ్రహ్మ. అంటే క్షరాక్షర స్వరూపంతో వ్యక్తావ్యక్త స్వరూపం కలిగినటువంటి వాడు పరబ్రహ్మ అని తెలియజేయడమే నాదస్వరూపము. వర్ణస్వరూపం, వర్ణం అంటే ఇది కాదు, బ్రాహ్మణ క్షత్రియ వయస్సులు కాదు, వర్ణము అంటే అక్షరము అని అర్థం. కాబట్టి అక్షరములు, అక్షర స్వరూపములన్నీ కూడా ఆ పరబ్రహ్మయే, నాదస్వరూపము కూడా ఆ పరబ్రహ్మయే. కాబట్టి నాదరూపాం వర్ణరూపాం గేయచక్ర రథస్థితాం. వర్ణము నాదము ఈ రెండు కలిపితే గేయం అవుతుంది. అందు గురించి పదాలని ఇప్పుడు త్యాగరాజు గారు కానీ, అన్నమయ్య కానీ, లేకపోతే రామదాసు గారు కానీ ఈ అక్షరముల యొక్క పదముల యొక్క సముదాయ, అక్షరముల యొక్క సముదాయంతో ఆ నాదాన్ని జోడించి ఆ సంగీత నాదాన్ని సంగీత ప్రియుడు అని చెప్పడానికి కారణం అదే. పరబ్రహ్మ పరమాత్మ గానలోల ప్రియుడు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే నాదస్వరూపం అయింది. నాదస్వరూపం కాబట్టి తన యొక్క స్వరూపాన్ని ఆరాధిస్తున్నారు కాబట్టి ఆయన గానలోల ప్రియుడు, సామగాన ప్రియుడు అయ్యాడు. కాబట్టి ఆ నాదము ఈ శబ్దము కలిస్తే అది ఏమవుతుంది? గేయం అవుతుంది. అంటే గేయం అంటే పాడుకోదగింది అని అర్థం. అందు గురించి పాడుకోవడానికి అనువైన దాన్ని గేయం అంటారు. అన్నింటినీ గేయాలు అనరు,
పాడుకోవడానికి వీలైన దాన్ని మాత్రమే గేయం అంటారు. పాడుకోవడానికి అనువుగా ఎప్పుడు వస్తుంది? అది నాదంతో కలిస్తేనే పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. కేవలము అక్షరముడు నేను చదువుతున్నాను అనుకుందాం, అది శ్లోకాలు పదాలు పద్యాలు చదువుకున్నట్టే ఉంటుందే తప్ప పాడుకోవడానికి వీలుగా ఉండదు. అదే అన్నమయ్య ఇదే భావాల్ని అన్నమయ్య ఆయన కీర్తనలో పెట్టాడు. ఆ కీర్తనలో ఏది జోడించబడింది? నాదం జోడించబడింది. సప్తస్వరాల సమ్మేళనంతో వచ్చినటువంటి ఏ సంగీతం అయితే ఉన్నదో, ఏ నాదం అయితే ఉన్నదో ఆ నాదం అందులో జోడించబడింది. కాబట్టి నాదము అక్షరము రెండూ సమ్మిశ్రితమైతే అది గేయం అవుతుంది, పాడుకోవడానికి అనువైంది అవుతుంది. కాబట్టి నాదరూపాం వర్ణరూపాం గేయ చక్ర రథస్థితాం, అందు గురించి గేయ చక్ర రథారూఢాం అని చెప్పని మనం చెప్పుకున్నాం. అమ్మవారు సప్తావరణ రూపమైనటువంటి గేయ చక్రం మీద రాజశ్యామల అమ్మవారు అధిష్ఠించి ఈ శ్రీనగర పాలన చేస్తూ ఉంటుంది. అమ్మవారికి సహాయంగా యుద్ధంలో భండాసురుని యొక్క అనుచరుల్ని సంహరించడంలో విషంగా వేదతోషితాం విషంగుడి అనేటువంటి వాడిని, భండాసురుని యొక్క చేత సృష్టింపబడినటువంటి విషంగుడిని అనేటువంటి వాడిని సంహరించింది మన రాజశ్యామల అమ్మవారు. కాబట్టి ఆ విషంగుడిని సంహరించడం వల్ల సంతోషించినటువంటిది లలితా అమ్మవారు. రాజశ్యామల అమ్మవారు విషంగుడిని సంహరించడం వల్ల సంతోషించినటువంటి లలితా అమ్మవారు అని చెప్పని లలితా అమ్మవారు సహస్రనామాల్లో ఉన్నటువంటి ఆ పదానికి అర్థం. కాబట్టి నాదబిందు స్వరూపమైనటువంటి వర్ణరూపమైనటువంటి గేయ చక్ర రథాన్ని ఆరూఢం చేసినటువంటి అమ్మవారు మన శ్యామలా అమ్మవారు. ఆవిడయే శారదారూపిణి. నాదరూపాం వర్ణరూపాం గేయ చక్ర రథస్థితాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇంకా అమ్మవారి యొక్క వైభవం ఎలా ఉంటుందయ్యా అంటే చెబుతున్నారు. ఓంకార రూపిణీం దేవీం ఐంకార స్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. హ్రీంకార రూపిణీం దేవీం క్లీంకార స్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇందాక మనం చెప్పుకున్నాం 3 బీజాక్షరములు, ప్రధానమైనటువంటి బీజాక్షరములు మంత్రములు 3. ఓంకారము సర్వమంత్ర స్వరూపమైనటువంటి పరబ్రహ్మ యొక్క స్వరూపం, ప్రణవం అంటారు దాన్ని. ప్రణవం ఓంకారం. ఆ ఓంకారంలో ఆ ఓంకారాన్ని గురించి చెబుతూ దేవీ భాగవతంలో తిరుపతి వెంకట కవులు ఆ ఓంకారం యొక్క స్వరూపాన్ని గురించి చాలా చక్కగా తెలియజేశారు. ఒక మాట, ఆ ఓంకారం యొక్క స్వరూపంలో మనం తెలుగులో ఓంకారం రాస్తాం, అది కాదు. మనకి సంస్కృతంలో దేవనాగరి లిపిలో ఓం అనేటువంటిది ఉంటుంది. ఇలాగ 3 అంకి వేసి పక్కన ఒక గీత గీసి పైన అర్ధచంద్రాకారంగా ఒక రేఖ గీస్తారు. అది ఓం అన్నదానికి సరి అయినటువంటి చిహ్నం. ఆ ఓం అనేటువంటి దాని యొక్క చిహ్నం యొక్క పరమార్థాన్ని తిరుపతి వెంకట కవులు తమ యొక్క దేవి భాగవతంలో చాలా చక్కగా తెలియజేశారు. ఈ ఓం అనేటువంటిది అకార ఉకార మకారముల యొక్క సమాహార రూపం ఓం అనేటువంటి. ఆ ప్లస్ ఊ ప్లస్ ఉమ్ము కలిపితే ఓం అవుతుంది. ఆ ఊ కలిపితే ఓ అవుతుంది, గుణసంధి వస్తుంది. గుణసంధి వచ్చి ఓ అవుతుంది, మకారం చేరుతుంది, ఓం అవుతుంది. ఆ ఓం అయినటువంటి ఓంకారం యొక్క రూపాన్ని గురించి చెబుతూ ఓంకారంబున ఆద్యకారమున వాచుండవు అజుండు. ఓంకారంలో అకార ఉకార మకారములు కలిస్తే ఓం అయింది అని అనుకున్నాం కదా. మొట్టమొదటి అక్షరమైనటువంటి ఓములో మొట్టమొదటి అక్షరమైనటువంటి ఏ అకారం అయితే ఉన్నదో ఆ అకారం ఎవరిని చెబుతోందయ్యా అంటే అజున్ని చెబుతోంది, అంటే బ్రహ్మగారిని చెబుతోంది. అకారము బ్రహ్మగారి గురించి తెలియజేస్తోంది. ఉకారంబు ఉకారాకారుండు అతని తండ్రి, బ్రహ్మగారి యొక్క తండ్రి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలం నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ యొక్క తండ్రి ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఉకారము ఎవరిని తెలియజేస్తోంది అంటే అతని తండ్రి అయినటువంటి విష్ణువుని గురించి తెలియజేస్తోంది. కాబట్టి ఓకారమున ఆద్యకారమున వాచుండవు అజుండు అయ్యుకారాకుండు అతని తండ్రి విష్ణువు. మకారాంకుండు
శంభుండు, మకారం ఉంది కదా, అది శంభునికి చిహ్నం, అంటే శివునికి చిహ్నం. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, రుద్రుడు ముగ్గురికి చిహ్నమైనటువంటిది. అకారము బ్రహ్మగారికి, ఉకారము శ్రీ మహావిష్ణువుకి, మకారము రుద్రుడికి, శివుడికి చిహ్నమైనటువంటిది. ఈ మూడు కలిపితే ఓంకారమైంది. అంతటితో అయిపోలేదు. ఈ మూడింట్లోనూ ఏది అంటే వ్యాకరణ శాస్త్రంలో ఒక నియమం ఉన్నది, ఉత్తరోత్తరం బలీయం అంటారు. అంటే తర్వాత వచ్చేది ముందు చెప్పిన దానికంటే, ఎప్పుడు కూడా అంతే కదండి, ముందు వచ్చిన దానికంటే కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి, తర్వాత వచ్చినవే చాలా సమర్థవంతంగా పనిచేసే ఉంటాయి. మొదట్లో తయారు చేసిన దాంట్లో అనేకమైనటువంటి లోపాలు ఉంటాయి, అనేకమైనటువంటి స్థితులు ఉంటాయి. ఇక్కడ కూడా మొట్టమొదటిది ఏమిటి? అకారం. అకారము ఎవరిని గురించి చెబుతోంది? బ్రహ్మగారి గురించి చెబుతోంది. తర్వాత అక్షరం ఏంటి? ఉకారం. ఉకారం ఎవరిని గురించి చెబుతోంది? శ్రీ మహావిష్ణువు గురించి చెబుతోంది. అంటే అకారము కంటే ఉన్నతమైనటువంటిది, ఉత్తరోత్తరం బలీయమైనటువంటిది ఉకారం. అంటే ఉకారం అంటే బ్రహ్మ కంటే విష్ణువు ఉన్నతుడు. ఉకారం తర్వాత ఎవరిని చెబుతోంది? మకారం చెబుతోంది. మకారం ఎవరిని గురించి చెబుతోంది? శివుడిని, పరమశివుడిని గురించి చెబుతోంది. అందు గురించి విష్ణువు కంటే ఉన్నతుడు పరమశివుడు. కాబట్టి ఉత్తరోత్తరము బలీయమైనటువంటి క్రమంలో బ్రహ్మ కంటే శ్రీ మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు కంటే పరమశివుడు కూడా ఉన్నతమైనటువంటి వారు. అంతవరకు ఆగలేదండి. పైన మనం ఇందాక చెప్పుకున్నాం కదా, సంస్కృతంలో 3 అంకె వేసి పక్కన గీత గీసి పైన అర్ధచంద్రాకారంగా పెడితే కానీ ఓం అవదని. ఆ పైన పెట్టినటువంటి అర్ధచంద్రాకారం ఎవరయ్యా అంటే దాని గురించి చెబుతున్నారు తిరుపతి వెంకట కవులు తమ యొక్క దేవీ భాగవతంలో. చూడండి, శంభుండు తత్సంకేతంబున ఉత్తరోత్తరము ప్రాసస్యంబు సంధిల్లు. ఆ సంకేతం వల్ల ఒకరికంటే ఒకరు గొప్పవాళ్ళు అనేటువంటి సంకేతం మనకు వచ్చింది, తెలిసింది. నిశ్శంకన్ పైదగు అర్ధమాత్ర, పైన ఉన్నటువంటి అర్ధమాత్ర ఇలాగ అర్ధచంద్రాకారంగా, ఏది పాడ్యమి నాడు విధి నాడు చంద్రుడి రేఖ ఎలా ఉంటుందో అలా రేఖలా ఉండేటువంటి ఏ రేఖ అయితే ఉన్నదో ఆ రేఖ దేనికి సంకేతం అంటే శక్తి స్వరూపంబున, అది శక్తి స్వరూపం అన్నారు. అంటే అమ్మవారి యొక్క స్వరూపం. అంటే ఏమిటన్నమాట? బ్రహ్మ కంటే విష్ణువు, విష్ణువు కంటే పరమశివుడు, పరమశివుడి కంటే కూడా ఉన్నతమైనటువంటిది ఎవరయ్యా అంటే అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు, లలిత పరాభట్టారిక అమ్మవారు. ఎందుకంటే అందుకోసం చేస్తారు, బ్రహ్మా జగత్ సృజతి పాలయతిందిరేశర శంభుర్వినాశయతి దేవి తవ ప్రభావై నస్యాత్ కృప యది తవ ప్రకట ప్రభావే నస్యు కథంచిదపితే నిజ కార్యదక్షా. బ్రహ్మ సృష్టి చేస్తున్నాడు అంటే నువ్వు అనుగ్రహించినటువంటి శక్తి కూడా ఉంది కాబట్టి, శక్తి స్వరూపుడి అయినటువంటి సరస్వతీమాత కూడా ఉంది కాబట్టి బ్రహ్మ సృష్టి చేయగలుగుతున్నాడు. విష్ణువు పరిపాలన చేయగలుగుతున్నాడంటే నీ యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి, నీ అంశ అయినటువంటి ఏ సాత్విక శక్తి అయినటువంటి ఏ లక్ష్మీ అమ్మవారైతే ఉన్నదో ఆ లక్ష్మీ అమ్మవారిని అనపాయనిగా వక్షస్థలం మీద అనునిత్యము కూడా అనుక్షణము ధరించినందువల్ల ఆయన పరిపాలన చేయగలుగుతున్నాడు. అలాగే రుద్రుడు తన శరీరంలో అర్ధభాగంగా నీ యొక్క తామసీ శక్తిని ఆయన శరీరంలో అర్ధభాగంగా స్వీకరించాడు కాబట్టి ఆయన లయకారకుడుగా చేయగలుగుతున్నాడు. అంటే సృష్టిని అంతనా కూడా లయం చేయగలుగుతున్నాడు. వీరు ముగ్గురు కూడా నీ యొక్క శక్తి యొక్క అంశములతో కూడి ఉన్నందువల్ల మాత్రమే వారు ఆయా పనులను చేయగలుగుతున్నారు. బ్రహ్మా జగత్ సృజతి పాలయతి ఇందిరేశ శంభుర్వినాశయతి దేవి తవ ప్రభావై, నీ ప్రభావం వల్ల మాత్రమే. ఆ అమ్మవారు దేవీ భాగవతంలో కూడా తెలియజేసింది స్పష్టంగాను, ఈ ముగ్గురిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా యొక్క అంశశక్తుల్ని, 3 శక్తుల్ని, సత్వశక్తి, రాజస శక్తి, తామస శక్తి, 3 శక్తుల్ని కూడా మీకు అనుగ్రహిస్తున్నాను. ఒకరికి సాత్విక శక్తి, ఒకరికి రాజస శక్తి, ఒక తామస శక్తిని అనుగ్రహిస్తున్నాను.
వీరిని ఎప్పుడూ మీరు దూరం చేసుకోకండి. దూరం చేసుకుంటే మాత్రము మీరు ఏ పని చేయడానికి సమర్థులు కారు. మీరు ఎప్పుడూ అనపాయలుగా మీ ముగ్గురు కూడా మీరు ఎప్పుడూ ధరించి ఉండండి. కాబట్టే బ్రహ్మగారి ముఖంలోనూ, విష్ణు వక్షస్థల మీద, పరమశివుడు శరీరంలో సగభాగంలోనూ ఆ 3 శక్తుల్ని ధరించి ఉన్నారు. కాబట్టే వాళ్ళు ఆయా పనులు చేయగలిగారు. లేకపోతే వాళ్ళు కొంచెం కూడా స్పందించడానికి కూడా సమర్థులైనటువంటి వాళ్ళు కాదు. ఈ విషయాన్నే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో స్పష్టంగా చెప్పారు. ఏమని? బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ముగ్గురు కూడా వారు ఆయా పనులు చేస్తున్నారంటే నీ యొక్క ప్రకట ప్రభావం వల్లే చేస్తున్నారమ్మా. అలా కనుక లేకపోయినట్టయితే నా కళ్ళు కుశలహ స్పందితుమపి, కనీసం స్పందించడానికి కూడా ఎవరు సమర్థులు కాదు. అక్కడ ఇలా జరిగింది అంటే అలాగే జరిగిందా, వీడు వెళ్ళి అక్కడ ఏమీ పాల్పంచుకోలేడు, అక్కడ ఏమి జరిగిన ఉపద్రవాన్ని ఏమీ తప్పించలేడు. అయినప్పటికీ అయ్యో అలా జరిగిందా అని కూడా మాట మాత్రానికి కూడా అనడానికి కూడా శక్తిహీనులైపోతారు ఎప్పుడు వీళ్ళు కనుక కూడా లేకపోయినట్టయితే. కాబట్టి అనపాయులుగా ఎప్పుడు శక్తి స్వరూపుడు అయినటువంటి వారు ఉండాలి అని చెప్పారు. కాబట్టి ఓంకారంలో ఉన్నటువంటిది ఏమిటన్నమాట, అక్కడ కూడా అర్ధ చంద్రాకారంగా స్పర్శమాత్రంగానే ఉంది. అంటే పరబ్రహ్మ ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, వ్యక్తావ్యక్త రూపంలో అలాగే రేఖామాత్రంగా మాత్రమే ఉంటారు. ఆ రేఖామాత్రంగా ఉన్నటువంటి దాని నుంచి ఈ ముగ్గురికి 3 శక్తులు కూడా అనుగ్రహిస్తాయి. అందు గురించి ఆయనే సృష్టి చేయాలన్నప్పుడు బ్రహ్మగాను, పాలనించేటప్పుడు విష్ణువుగాను, లయం చేసేటప్పుడు పరమశివుడుగాను, వారికి కావలసినటువంటి ముగ్గురికి 3 శక్తులని కూడా వారు అనుగ్రహించడం వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది. కాబట్టి పరబ్రహ్మ స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల మాత ఆ ఓంకారంలో పైన ఉన్నటువంటి రేఖామాత్రమైనటువంటి ఏ అర్ధచంద్రాకారం అయితే ఉన్నదో ఆ అర్ధచంద్రాకారమైనటువంటి రేఖామాత్రమైనటువంటి స్వరూపము, దానికి చిహ్నము శక్తి యొక్క చిహ్నం అది. కాబట్టి ఈ శక్తి చిహ్నము మనకి సంస్కృత దేవనాగరి లిపిలో ఉన్నటువంటి ఓంకారంలో కనబడుతుంది. కానీ మన తెలుగు లిపిలో రాసుకునేటువంటి ఓంకారంలో ఆ రేఖామాత్రమైనటువంటి శక్తి యొక్క స్వరూపం మనకు కనిపించదు. కాబట్టి నిజమైనటువంటి శక్తి స్వరూపం ఆవిడ. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఉన్నతమైనటువంటి ఏ పరబ్రహ్మ స్వరూపం అయితే ఉన్నదో, ఏకమేవాద్వితీయం బ్రహ్మ అనేటువంటి పరమార్థ స్వరూపమైనటువంటి వేదార్థ పరమార్థమైనటువంటి ఏ ఏకం పరబ్రహ్మ ఒక్కరు అనేటువంటి ఏ మాట అయితే ఉన్నదో దానికి రూపమే శారదామాత, ఆ అర్ధచంద్ర రూపంలో ఓంకారంలో ఉన్నటువంటి అర్ధచంద్ర రూపం. కాబట్టి అటువంటి ఓంకార రూపిణీం దేవీం ఐంకార స్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. హ్రీంకార రూపిణీం దేవీం క్లీంకార స్వరూపిణీం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. కాబట్టి కామబీజాక్షరం, జ్ఞానబీజాక్షరం, మాయాబీజాక్షరం ఏవైతే ఉన్నాయో 3 బీజాక్షరములు ఓం ఐం హ్రీం క్లీం, ఇవే కదా ప్రధానమైన బీజాక్షరములు. ఈ ప్రధాన 3 బీజాక్షరములకి కూడా ప్రధానమైనటువంటి స్వరూపం ఆవిడే. కాబట్టి ఈ ప్రధాన మంత్రాక్షర స్వరూపమైనటువంటి శారదామాతను నేను శరణు పొందుతున్నాను. అంతేకాకుండా సత్తావరణ మధ్యస్థాం సర్వదేవ నమస్కృతాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇందాక చెప్పుకున్నాం మనం, రాజశ్యామల అమ్మవారి యొక్క గేయ చక్రంలో సప్తావరణలు ఉంటాయి, 7 ఆవరణలు ఉంటాయి. 7 ఆవరణల యొక్క 7వ ఆవరణలో బిందు రూపంలో రాజశ్యామల అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు. ఆ మిగిలినటువంటి ఆవరణలో ఒక్కో ఆవరణలో ఒక్కొక్కరు, ఒక దాంట్లో సమస్తమైన లక్ష్మ్యాది శక్తులు, ఒక ఆవరణలో అష్టభైరవులు, ఒక ఆవరణలో సమస్తమైన వీరు, అలాగా 7 ఆవరణలోనూ ఎవరెవరు ఆ పరాంబిక అయినటువంటి రాజశ్యామలాభవారిని సేవిస్తూ ఉంటారో ఆ సప్తావరణ యంత్రాన్ని మనం విస్తృతి చేసుకునేటప్పుడు ఏ ఆవరణలో ఏ ఏ అధిష్టాన దేవతలు ఉన్నారో ఆ అధిష్టాన దేవతల యొక్క బీజాక్షరములతోటి ఆ యంత్రం నిర్మితమవుతుంది, గేయ చక్ర ఆ యంత్రం. కాబట్టి ఆ గేయ చక్ర రథం రాజశ్యామలమ్మ వారి యొక్క యంత్రంలో అధిష్ఠీకృతమైనటువంటి ఆ సమస్త దేవతా స్వరూపము కూడా
ఆ బిందు రూపమైనటువంటి ఆ రాజశ్యామల అమ్మవారిని గేయ చక్ర మధ్యస్థమైనటువంటి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. కాబట్టి సప్తావరణ మధ్యస్థాం, ఆ సప్తావరణ మధ్యలో బిందు రూపంలో ఉన్నటువంటి అమ్మ సర్వదేవ నమస్కృతాం. ఈ మిగిలినటువంటి 6 ఆవరణలోనూ కూడా సమస్తమైనటువంటి దేవతలు, భైరవులు, మహాశక్తులు, సప్తమాతృకలు, సమస్తమైనటువంటి దేవతాగణం అందరూ కూడా ఆయా ఆవరణలో ఒక్కో ఆవరణలో కొంతమంది ఉంటారు. ఏ ఆవరణలో ఎవరెవరు ఉంటారో అదంతా విస్తృతంగా ఉన్నది మనకి. అవన్నీ రేపు ఎల్లుండి ప్రవచనంలో మనం వీలుని బట్టి చెప్పుకుందాం. కాబట్టి సప్తావరణ మధ్యస్థాం సర్వదేవ నమస్కృతాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు వటుక భైరవ సంసేవ్యాం. ఈ వటుక భైరవుడు కూడా ఈ సప్తావరణంలో ఒక ఆవరణలో ఉండేటువంటి వాడు. అమ్మవారికి చాలా ఆంతరంగికుడిగా ఉండి సమస్తమైనటువంటి లోకాలన్నింటినీ కూడా రక్షించుస్తూ ఉండేటువంటి భైరవ స్వామి వటుక భైరవుడు. ఆ వటుక భైరవ స్వామి చేత సేవించబడుతున్నటువంటి తల్లి రాజశ్యామల అమ్మవారు. కాబట్టి వటుక భైరవ సంసేవ్యాం అష్టభైరవ సంవృతాం. 8 భైరవులు ఉన్నారు. ఎవరెవరు ఏ ఆవరణలో ఉన్నారో కూడా మనకి స్పష్టంగా చెప్పబడి ఉంది. అష్టభైరవులు మనకి ఎక్కడ కనిపిస్తారంటే 6వ ఆవరణలో ఈ 8 భైరవులు కూడా మనకి ఈ గేయ చక్ర రథంలో మనకి సాక్షాత్కరిస్తారు. ఆ 8 భైరవులు ఎవరో కూడా వారి యొక్క పేర్లు కూడా చెప్పబడ్డాయి. అసితాంగి, రురు, చండ, క్రోధ, ఉన్మత్త, భీషణ, కపాల, సంహార. వీళ్ళు 8 వీరిని అష్టభైరవులు అంటారు వీరిని. కాబట్టి ఈ భైరవాష్టకం అని కూడా అంటారు. ఈ 8 గురించి చెప్పబడినటువంటి 8 శ్లోకాలనే భైరవాష్టకం అంటారు. అందుగురించి 8 శ్లోకాల్లో చెప్పబడినటువంటి అంశాన్ని ఈ 8 భైరవులు కూడా సప్తావరణ గేయ చక్ర రథంలో ఎక్కడ ఉంటారంటే 6వ ఆవరణలో ఈ అష్టక భైరవులు కూడా ఉంటారు. కాబట్టి సప్తావరణ మధ్యస్థాం సర్వదేవ నమస్కృతాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు వటుక భైరవ సంసేవ్యాం అష్టభైరవ సంస్తుతాం. వటుక భైరవుని చేత సేవింపబడినటువంటి తల్లి, అష్టభైరవుల చేత కూడా స్తుతింపబడినటువంటి ఏ తల్లి అయితే ఉన్నదో అటువంటి రాజశ్యామల అయినటువంటి శారదారూపిణి అయినటువంటి రాజశ్యామలని నేను శరణు పొందుతున్నాను. అంతేకాకుండా కదంబ వనవాసాంచ కదంబ కుసుమ ప్రియాం. అందు గురించి కదంబ వనం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కదంబ కుసుమములంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. కాబట్టి కదంబ వనవాసం ఆ కదంబ వనంలోనే, వనం మధ్యలోనే అమ్మవారి యొక్క ఈ గెస్ట్ హౌస్లన్నీ కూడా నిర్మింపబడ్డాయి. అందు గురించి మొట్టమొదటి ప్రాకారంలోనే ఈ కదంబ వనాలన్నీ కూడా మనకి 7 ఆవరణల్లో మొట్టమొదటి ఆవరణలోనే మనకి ఈ కదంబ వనాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ కదంబ వనంలోనే, ఆ కదంబ వనంలో సఖీ పరిచారికలతోటి సమస్త దేవతా స్త్రీ సమూహంతో సంచరిస్తున్నటువంటి అమ్మవారు మనకి దర్శనమిస్తుంది ఆ ఆవరణలో. కాబట్టి ఆ కదంబ వనమన్నా, ఆ ఆవరణన్నా, ఆ కదంబ కుసుమములన్నా అమ్మవారికి చాలా మిక్కిలి ప్రీతికరమైనటువంటిది. కాబట్టి కదంబ వనవాసాంచ కదంబ కుసుమ ప్రియాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు భండ సైన్యవధోద్యుక్తాం విషంగవధతోషితాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇప్పుడే చెప్పుకున్నాం. భండాసురుని వధించడం కోసం లలితా పరాభట్టారిక అమ్మవారిగా శ్రీచక్ర రథాన్ని అధిష్ఠించి వెళుతూ ఉంటే అసంకల్పంగా కలిగినటువంటి అమ్మవారు శ్యామలా అమ్మవారు, వారాహి అమ్మవారు. శ్యామలా అమ్మవారు కుడివైపున ఉంటారు, వారాహి అమ్మవారు ఎడం వైపున ఉంటారు. వీరిద్దరూ కూడా ఒకరు సమస్తమైనటువంటి సైన్యాన్ని అధీనంలో పెట్టుకున్నటువంటి వారు, సమస్తమైన మంత్రాంగాన్ని చేసినటువంటి వారు రాజశ్యామల అమ్మవారు. కాబట్టి భండ సైన్య వధోద్యుక్తం. అందుగురించి భండాసురుడిని వధించడానికి ఆ సైనికులను అందరినీ ఆ రచనాక్రమం ఎలా చేయాలి, యుద్ధ రచనాక్రమం ఎలా చేయాలో తన యొక్క మంత్రాంగంతో విశదీకరించి ఆ భండాసురుడిని సంహరించడానికి వేసినటువంటి యుద్ధ
విద్యా రచన అంతా కూడా చేసినటువంటి తల్లి మన రాజశ్యామల అమ్మవారు. కాబట్టి భండ సైన్య వధోద్యుక్త, అంతేకాకుండా భండాసురుని యొక్క భుజస్కంధముల నుండి జన్మించినటువంటి ఏ విషంగుడైతే ఉన్నాడో ఆ విషంగుణ్ణి సంహరించినటువంటి తల్లి కూడా మన రాజశ్యామల అమ్మవారు. కాబట్టి భండాసురుని వధింపజేయడానికి ఆ భండాసురుని చేత సృష్టింపబడినటువంటి ఏ విషంగుడు అనేటువంటి వాడు ఉన్నాడో వాడిని సంహరించినటువంటి తల్లి కూడా. ఆ సంహరించినందువల్ల లలితా పరాభట్టారిక అమ్మవారు చాలా సంతోషిస్తున్నారట. మన మంత్రిని దేవే కదా ఇంతటి భండాసురుని చేత సృష్టింపబడినటువంటి ఈ విషంగుడిని సంహరించిందని చెప్పని తెలుసుకుని ఆనందిస్తున్నటువంటి లలితా పరాభట్టారిక అమ్మవారు అని చెప్పని లలితా సహస్రనామాల్లో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి భండాసుర వధోద్యుక్తాం విషంగవతతోషితాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. కాబట్టి భండాసురుని సంహరించడానికి విషంగుణ్ణి సంహరించడానికి కూడా మూల రూపమైనటువంటి కారణభూతమైనటువంటి ఏ రాజశ్యామల అమ్మవారు ఏ శారదా రూపంలో అయితే మన విశాఖ పీఠంలో వెలసి ఉన్నారో వారిని నేను శరణు పొందుతున్నాను. అంతేకాకుండా మాతృకా మండలైర్యుక్తాం మాతంగీ బృందమధ్యగాం శారదారూపిణీం దేవీం శ్యామలాం శరణం వ్రజేతు. ఇందాక నేను చెప్పాను సప్తమాతృకలు అని చెప్పిన మాతృకలు ఉన్నారు. వారు కూడా ఈ 7 ఆవరణలోనూ ఒక ఆవరణలో సప్తమాతృకలు కూడా ఈ రాజశ్యామల అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. అదేవిధంగా మాతంగి బృందం అని చెప్పని 5 మాతంగులు ఉన్నారు. మాతంగి అన్నది అమ్మవారికి ఒక్కరికే పేరు కాదు. మాతంగి, మహామాతంగి అని చెప్పని సిద్ధిస్వరూపిణి అని చెప్పని 5 మాతంగి మాతృకలు ఉన్నారు. మాతంగి మాతృకలు 5 కూడా ఒక ఆవరణలో వారు కూడా మనకి సప్తావరణలోనూ మాతంగులు 5 కూడా మనకి కనిపిస్తారు. 5వ ఆవరణలో 7వ ఆవరణలోనే 5 మాతంగులు కూడా ప్రధాన మాతంగి స్వరూపిణైనటువంటి రాజశ్యామల అమ్మవారిని పరిచర్య చేస్తూ ఉంటారు. అటువంటి సప్తమాతృకలతోటి పంచమాతంగులతోటి అందరి చేత కూడా సేవింపబడేటువంటి ఏ రాజశ్యామల అమ్మవారైతే ఉన్నారో శారదా రూపంలో మన శారదాపీఠంలో వెలిసి ఉన్నారో స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి వారి చేత ఈ మహా పరివ్రాజిక చక్రవర్తులు చేత నిత్యము సేవింపబడుతూ ఉన్నటువంటి ఆ శారదారూపిణి అయినటువంటి ఆ రాజశ్యామల అమ్మవారు ఇంకా ఉన్నాయి. రేపు ప్రవచనంలో మిగిలినటువంటి భాగాన్ని మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఉత్తర పీఠాధిపతి వారు పీఠార్చన చేయడానికి రాబోతున్నారు. కాబట్టి అటువంటి రాజశ్యామల అమ్మవారు శారదారూపిణి రాజశ్యామల అమ్మవారు మనందరికీ కూడా మనందరి మీద కూడా సంపూర్ణమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసి మనందరినీ కూడా అనుగ్రహించాలని చెప్పని ప్రార్థించుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాళే వర్షితపర్జన్య పృథ్వీ శశిశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్రా పుత్రిణ సంతు పుత్రి